పథము విడి
మరణాతా దర్శనం ప్రేక్షకులైన మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభుని నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారని, మీరెంత శుభప్రదమైన శాంతియుతమైన జీవితాలు జీవిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీకు ఆధ్యాత్మిక గీతాలు, ఆధ్యాత్మిక భక్తి సందేశాలు మనలో నైతిక విలువలను పెంచి మనల్ని మరింత బెటర్ సిటిజన్స్గా, మరింత మెరుగైన పౌరులుగా ఈ దేశంలో మనల్ని చేసేటటువంటి ఈ మహాదేవుడు, మహాప్రభు అయిన యేసుక్రీస్తు సందేశాలు పరిశుద్ధ బైబిల్ నుంచి మీకు అందజేస్తూ ఉన్నాం. దాదాపుగా సంవత్సరం కావస్తుంది మేము ఈ మరణాత దర్శనాన్ని ఆరంభించి. ఈ సంవత్సర కాలంలో చాలామంది, కొన్ని వేల మంది ఫోన్ కాల్స్ ద్వారా కానీ, ఉత్తరముల ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎంతోమంది వాళ్ళు ఎంత దీవించబడుతున్నారో, ఈ కార్యక్రమం వారికి ఎంత దీవెనదాయకంగా ఉంటుందో ఆ సంగతులను వ్రాస్తూ ఉన్నారు. అనేకులు స్వస్థత పొందుతున్నామని, ఆదరణ పొందుతున్నామని, దురభ్యాసాల నుంచి విడుదల పొందుతున్నామని, దేవుని యొక్క దీవెన ఎంతగానో మేము ఈ కార్యక్రమం ద్వారా పొందుకుంటున్నామని మాతో పంచుకుంటూ ఉంటే మాకెంతో సంతోషంగా ఉంది. మరణాత దర్శనమును ఈ టీవీ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ప్రేక్షకులైనటువంటి మీరు, మీ కుటుంబాలు వర్ధిల్లాలని, మీరు అన్ని రంగాల్లోనూ వర్ధిల్లాలని, అన్ని విధాలుగాను అంతరంగంలోనూ బాహ్యమందు భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా బహుగా దీవించబడాలని మా ఆకాంక్ష. మీకు ఈ కార్యక్రమాలు దీవెనగా ఉంటున్నట్లయితే మాకు ఉత్తరాలు రాయండి, లేదా మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియచెప్పండి. మీ ప్రార్థన అవసరతలుంటే తెలియచెప్పండి. ఉత్తరం ద్వారా వివరంగా వ్రాస్తే మేము మరింతగా కన్స్ట్రక్టివ్గా, మరింత నిర్మాణాత్మకంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుంటుంది. లేకపోతే ఈనాటి ధ్యానాంశంగా లోకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు గల వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యేసు వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే ఆ తోటమాలి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు. అది ఫలించినా సరి, లేని ఎడ్ల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈనాటి ధ్యానాంశమునకు మూలవాక్యం ఇందులో ఉంది, 8వ వచనంలో. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఇదే మన ధ్యానాంశం. ప్రభువైన యేసు చెప్పిన ఈ ఉపమానంలో, అంటే మనం ఇప్పుడు చదువుకున్న దేవుని వాక్య భాగంలో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ మనం నేర్చుకుందాం. చూడండి, జీవితం అనేది ఆధ్యాత్మిక, నైతిక, దైవికమైన సూత్రాలతో జీవించడంలో ఎంతో దీవెన ఉంది. ఈ సూత్రాలను మనం బైపాస్ చేసినట్లయితే క్రమ విరుద్ధమైన జీవితంలోకి మనం వెళుతున్నాం అన్నమాట. క్రమశిక్షణ రాహిత్యం మనకు పడుతోందన్నమాట. ప్రేక్షకులైనటువంటి సోదర సోదరీలారా, దైవికమైన సూత్రాల నిలయమైనటువంటి పరిశుద్ధ బైబిల్లో నుంచి ఈ సూత్రాలు, అంటే ఈ ప్రిన్సిపల్స్ను మీకు అందిస్తూ ఉండగా వాటికి అనుగుణంగా మీ జీవితాలను దిద్దుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవి మా జీవితాలను ఎంతో ప్రభావితం చేశాయి, చైతన్యపరిచాయి, మమ్మల్ని ఎంతో ప్రశాంత జీవితం జీవించడానికి ప్రోత్సహిస్తూ ప్రోద్బలం చేస్తూ ఉన్నాయి. మొదటి ప్రిన్సిపల్, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. విచిత్రంగా లేదు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండడం కొంచెం అసహజమే. అయితే ఈ అంజూరపు చెట్టు అసహజమైన రీతిలో నాటబడి ఉందన్నమాట అండి. ద్రాక్ష తోటలో ద్రాక్ష వనంలో ద్రాక్షలే ఉంటాయి కానీ, ద్రాక్ష చెట్లే ఉంటాయి కానీ అంజూరపు చెట్టు ఉండవలసిన అవసరం ఏముంది? కానీ ఆ యజమాని ఈ అంజూరపు చెట్టును ఓ ప్రత్యేకమైనటువంటిదిగా ట్రీట్ చేశాడు, ప్రత్యేకమైనదిగా ఎంచాడు. ఓ అసహజమైన, అసాధారణమైన, అస్వాభావికమైనటువంటి ఆధిక్యతను అతనికి, అంటే ఆ చెట్టుకు ఆపాదించాడు. తద్వారా అంజూరపు చెట్టును తీసుకొచ్చి ద్రాక్ష తోటలో నాటాడు. చూడండి, ఈ అంజూరపు చెట్టు, ఈ ఫిగ్ ట్రీ అనేది ఒక స్పెషల్ అండ్ ఫేవర్డ్ పొజిషన్ ఆక్యుపై చేసింది.
అసాధారణమైన అస్వాభావికమైన రీతిలో ప్రత్యేకతను ఆధిక్యతను పొందుకుంది. ఇక్కడ మనం నేర్చుకునే ప్రిన్సిపల్ ఏంటంటే, దేవుడు మనకు ఏ దీవెనలు అయితే ఇచ్చాడో, మీరు ఏమైతే దీవెనలు కలిగి ఉన్నారో, మీరు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు కానీ, మీ పితరుల నుంచి మీకు సంక్రమించిన పిత్రార్జితమైన ఆస్తిపాస్తులు కానీ, లేక జ్ఞానము కానీ, విద్యార్హతలు కానీ, ఏమైతే మీరు మీ కుటుంబ పరిధి నుంచి, మీ పితరుల నుంచి, మీ ముందు వారి నుంచి, మీ తోటి వారి నుంచి, పరుల నుంచి, దేవుని నుంచి మీరు పొందుకున్నారో, అది గొప్ప ఆధిక్యతే, గొప్ప సంగతే, హర్షించదగిన సంగతే. కానీ అందులో మీ బాధ్యత ఉందని మర్చిపోకండి. చూడండి, రిసీవింగ్ ఎనీ ప్రివిలేజ్, రిసీవింగ్ ఎనీ ఆపర్చునిటీ includes responsibility. It involves you to become a responsible person. You need to assume the responsibility of whatever the resources God has blessed you with. దేవుడు మిమ్మల్ని ఏ రిసోర్సెస్తో, ఏ దీవెనలతో, ఏ జ్ఞానంతో, ఏ ఆశీర్వాదాలతో నింపాడో వాటి విషయమై మిమ్మల్ని లెక్కడిగే రోజు ఒకటి వస్తుంది. ఆధిక్యతలు ఉన్నాయని అతిశయపడితే లాభం లేదు. ఎవడైనా అతిశయపడితే, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదన్నాడు దేవుడు. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదన్నాడు. మరి అతిశయించవాడు దేనిని బట్టి అతిశయించవలనగా, ఇర్మియా 9:23 దేవుడు పలికినటువంటి ఈ మాట మీరు చదువుకోండి. అతిశయించవాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న ప్రభువును నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలను. దేవుని బట్టి, దేవుని కృపను బట్టి, నీతి న్యాయములు జరిగించు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే మనుషుడు ఆ దేవుని కృపను బట్టి అతిశయపడాల్సిందే. కానీ నీ జ్ఞానమును బట్టి, నీ శౌర్యమును బట్టి, నీ ఐశ్వర్యమును బట్టి అతిశయపడడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు మనకి, నరమాత్రులారా. మరి దేవుడు మీకు ఏమైతే దీవెనలు ఇచ్చాడో ఆ దీవెనలు మీరు ఏం చేస్తున్నారు? మీరు జ్ఞానవంతులా, మీరు విద్యావంతులా? ఏం చేస్తున్నారు? విద్య లేని వారిని, విద్యావిహీనులను, పామరులను, అజ్ఞానులను, అవివేకులను వాళ్ళపైన అతిశయించి వాళ్ళపైన పెత్తనం చేయడానికి, వాళ్ళ పామర స్థితిని బట్టి వాళ్ళని కించపరచడానికి మీ జ్ఞానం మీకు ఉపయోగపడుతుందా? పామరుల కంటే అజ్ఞాన దశలో మనం ఉన్నట్లే అవుతుంది కదా. జ్ఞానులమైనట్లయితే, మీరు జ్ఞానులైతే, విద్యావంతులైతే, జ్ఞానము విద్య లేని వారికి కాస్త చెయ్యతనివ్వండి. మీకు మస్తుగా సంపాదన చేసే కృపను దేవుడిచ్చాడా? ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్, దెన్ యూ ఓ ద సేమ్ టు యువర్ ఫెలో మ్యాన్. మీ తోటి వారికి కాస్త చేయూతనిచ్చేటటువంటి భావన కలిగి ఉండండి. ఆర్థికంగా విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆ ఆస్తిపాస్తులను బట్టి విర్రవీగే ధోరణి కాకుండా, అతిశయపడే ధోరణి, అహంతో విర్రవీగే ధోరణి కాకుండా కాస్త లేని వారికి ఎక్కడైనా చేయూతనివ్వండి. అప్పుడు మీరు కలిగి ఉన్న స్థితికి అర్థం, అందం ఎనుబడిస్తుంది కదా. మరి ఒకవేళ మీరు ఏదైనా పై పొజిషన్లో, అధికార హోదాలో, అంతస్తులో ఉన్నారా, దానిని ఎవరైనా సామాన్యులైనటువంటి వారికి చేయూతనివ్వడానికి, సహాయం చేయడానికి, వాళ్ళని కాస్త బెటర్ చేయడానికి, వాళ్ళ అంతస్తును పెంచడానికి మీ అంతస్తును ఉపయోగించినట్లయితే మీ అంతస్తుకు అర్థం, అందం ఎనుబడిస్తుంది కదా. అలా కాకుండా మీరు ఏమైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి అహంకారంతో విర్రవీగుతున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఒక రోజున లెక్కను అడుగుతాడు. దేవుడు మీకేమైతే ఇచ్చాడు? సమయం ఇచ్చాడా? సామర్థ్యం ఇచ్చాడా? సొమ్మునిచ్చాడా? ససా సోలు అంటాను నేను. సా, సా, సో ఈ మూడింటిని ఇచ్చాడా? అంటే సమయము, సామర్థ్యము, సొమ్ములు ఇచ్చాడా? వాటిని బట్టి అతిశయపడబోకండి. వాటిని బట్టి కృతజ్ఞతతో వినయ మనస్కులై అవి లేని వారికి కాస్త చేయూతనిచ్చి వారిని జీవితంలో పైకి రావడానికి తోడ్పడండి. అప్పుడు మీకు దేవుడిచ్చినటువంటి దీవెనలు అర్థాన్ని, అందాన్ని సంతరించుకుంటాయి. We will be judged by the opportunities and the privileges and the blessings God has given to us. కానీ చాలామంది అంతస్తులు, ఆస్తిపాస్తులు, ఆర్థిక స్థితిగతులు బాగా మంచిగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది అహంకారంతో అవి లేని వారిని చిన్నగా ఎంచే ధోరణి ఉందే, అది గబ్బు కంపు కట్టే ధోరణిని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఎలా ఉందంటే, పిల్లలకి ఏదన్నా విలువైన వస్తువుని ఇస్తే దాని విలువ తెలియకుండా వాటిని చించేస్తారు, వాటిని చీల్చేస్తారు, వాటిని తుంపులు చేసి అవతల పారేస్తారు. అట్లా ఉందన్నమాట అండి. ఇట్స్ లైక్ కిడ్స్ మిస్యూజింగ్ ద ప్రివిలేజ్ అండ్ ఆపర్చునిటీస్. చాలామందికి స్వేచ్ఛ ఉంది. ఉదాహరణకు మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు మన పితరులైనటువంటి
పూర్వీకులు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పండిట్ నెహ్రూజీ, ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు త్యాగఫలాలుగా మన స్వాతంత్రాన్ని పొందుకుందాం. మరి మన స్వాతంత్రాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం? మనకు సంక్రమించిన స్వేచ్ఛ స్వాతంత్రాలను దుర్వినియోగం చేస్తున్నామా లేక సద్వినియోగం చేస్తున్నామా? ఉదాహరణకు వాక్ స్వాతంత్రం, వాక్ స్వేచ్ఛ మనకు ఇచ్చింది మన దేశ కాన్స్టిట్యూషన్. దాన్ని ఎలా వినియోగిస్తున్నాం? దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లయితే దానికి బాధ్యులు మీరు నేనేసమండి. కానీ మన వాక్ స్వాతంత్ర్యాన్ని మనం సద్వినియోగం చేస్తూ అనేకులకు సేవ చేయడానికి, మేలు చేయడానికి ఉపయోగిస్తున్నట్లయితే అందులో అందం ఉంది, అర్థం ఉంది కదా, ఆశీర్వాదం ఉంది. మనకు మాత్రమే కాదు, పరులకు కూడా దీవెన కలుగుతుంది కదా. ఇన్ అదర్ వర్డ్స్, ఈ అత్తిపండు ఈ అంజూరపు చెట్టు ఓ స్పెషల్ ఫేవర్డ్ పొజిషన్ని ఆక్యుపై చేసింది. దానికి దేవుడు ఒక రోజున లెక్క అని అడుగుతాడు. రెండోది, యూస్లెస్నెస్ బ్రింగ్స్ డిసాస్టర్. అంటే నిరుపయోగం అనేది ఉందో చూచారా? నిరుపయోగత, నిష్ఫలత్వం అనేది ఉందే, అది ఏదో ఒక రోజున మనకు వినాశనానికి హేతు అవుతుంది. ఈ అంజూరపు చెట్టు నిరుపయోగం అయిపోయింది. 3 ఏళ్ళు వెతికాడంటే ఈ యజమాని. 3 ఏళ్ళు వెతికినప్పటికీ దాని దుంపదెగా అది ఆకులను దండిగా చూపిస్తుంది. అంటే చెట్టు కాపుకొచ్చిందనేది స్పష్టంగా కనబడుతుంది. అయినా దీన్ని కాపు లేదు. ఏం చేయాలి? ఎగవేయడం తప్పితే మరొకటి లేదనే నిర్ణయానికి యజమాని రావడానికి హేతువైంది. అంటే నిరుపయోగంగా పడి ఉంది. ఇది నిష్ఫలమైపోతుంది అనమాట. దీనివల్ల భూమి కూడా నిష్ఫలమైపోతుంది. అందుచేత చూడండి, మీరు నేను ఈ భూమి మీద పడ్డాం తల్లి గర్భంలో నుంచి. మన వల్ల ఎవరికి ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుందో ఎన్నడైనా యోచించారా? లేదా మన వల్ల ఎంతమందికి నష్టము, కీడు, దుఃఖము, వేదన, బాధ కలిగిస్తున్నామో తెలుసా? చాలామంది త్రాగుడనే దురభ్యాసానికి పాల్పడి ఇంట్లో ఇల్లాల యొక్క దుఃఖానికి, కష్టానికి హేతు అవుతున్నారు. పిల్లలు దిక్కుమాలిన స్థితిలో పడి ఉంటున్నారు. కలిగిన కుటుంబాల్లోనూ అదే స్థితి, లేమిలో ఉన్న కుటుంబాల్లోనూ, పేద కుటుంబాల్లోనూ అదే దుస్థితి. ఇటువంటి దురవస్థను నీ భార్య, పిల్లలకు నీవు కలిగిస్తున్నట్లయితే త్రాగుడనే బానిసత్వానికి బానిసవై బతుకుతున్నటువంటి ఓ సహోదరుడా, నేను నీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఒక రోజున నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ఖర్చు పెట్టేది నీ సొమ్ములైనప్పటికీ నీ త్రాగడానికి, నువ్వు ఖర్చు పెట్టేది నీ సొమ్ములైనప్పటికీ నువ్వు విచ్చలవిడిగా తిరగడానికి, తద్వారా నీ కుటుంబం కృషించిపోతుంది, కుళ్ళి ఏడుస్తుంది, కుమిలిపోతుంది. నీతో సహజీవనం చేయడానికి నీ ఇల్లాలకు, నీ పిల్లలకు దుర్భరం అయిపోతుంది. అట్టి దుస్థితికి నీ భార్య, పిల్లలు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబీకులను నువ్వు తీసుకెళ్ళినట్లయితే దానికి తప్పనిసరిగా ఒక రోజున శిక్షణ అనుభవించవలసి వస్తుంది. ఆ దుర్దినం రాకముందే నీ దురభ్యాసాల బానిసత్వం నుంచి విడుదల పొంది నీ ఇల్లాలు, నీ పిల్లల్ని మంచిగా ట్రీట్ చేస్తూ, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, నీ కష్టార్జితాన్ని నువ్వు సుఖశాంతులతో అనుభవించడానికి నువ్వు ఉద్యుక్తుడు కావాలని నేను నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవుడు అందుకు నీకు తన కృపను ప్రసాదించునుగాక. నిరుపయోగంగా ఉన్నట్లయితే అది వినాశనానికి దారితీస్తుంది. నిరుపయోగత వినాశనానికి దారితీస్తుంది. ఒకసారి ఆలోచించండి విశ్వాసులారా, మీరు ఏ సంఘంలో ఉన్నారో నాకైతే తెలీదు. మీరు ఏ సంఘ సహవాసంలో ఉన్నా, ఈ క్రీస్తు భక్తి సంఘ సహవాసంలో ఉన్నా, ఆ సహవాసంలో ఉన్నందున మీ వల్ల మీ సంఘానికి ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? మీ పాస్టర్ గారికి మీ వల్ల ఏమన్నా దీవెన ఉందంటారా? మీ ఊరి వారికి మీ వల్ల ఏమైనా దీవెన ఉందంటారా? మీ బంధుమిత్రాదుల మధ్యలో ఈ దేవుని మహిమార్థమైన జీవితం మీరు జీవించినట్లయితే మీ బంధుమిత్రాదులకు మీరు దీవెన కాగలుగుతారు. మరి మీ వల్ల మీ ఊరి వారికి, మీ పేట వారికి, మీ సంఘం వారికి, మీ పాస్టర్ గారికి, లేదా మీ బంధుమిత్రాదులకు, మీ స్వకుటుంబీకులకు మీరెంత ప్రయోజనకరమైన జీవితం జీవిస్తున్నారో ఒకసారి యోచించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నిరుపయోగత, నిష్ఫలత వినాశనానికి దారితీస్తుంది. ఆ నాశనం ఈ రోజే కాకపోయినా ఏదో ఒక రోజు వచ్చి నీ జీవితాన్ని కొడుతుంది. అటువంటి దుర్దినం రాకముందే ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనిచ్చిన ఈ కృపామయుని యొక్క కృపా బాహువుల్లో నీవు చేరి నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సిందిగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, జీవితంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నా వల్ల దేవునికి ఎంత ప్రయోజనం, నా వల్ల దేశానికి ఎంత ప్రయోజనం? మనందరం కూడా దేశం ఏం చేసిందని దేశం మీద విరుచుకుపడి విమర్శలు చేసే, దేశం మీద అవాకులు చవాకులు విసిరేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికంటే మిస్టర్ జాన్ ఎఫ్ కెనడీ, ఒకప్పుడు ప్రపంచ విఖ్యాతిగాంచిన అమెరికా దేశ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన చెప్పిన మాట, డోంట్ ఆస్క్ వాట్ ద కంట్రీ హ్యాస్ డన్ ఫర్ యూ, ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యూ హ్యావ్ డన్
టు యువర్ కంట్రీ అన్నాడు. దేశం నాకేం చేసిందని అడగబోకు, నేను నా దేశానికి ఏం చేశాను చేస్తున్నానని ప్రశ్నించుకోమన్నాడు. ఎంత గొప్ప మాట. దేశం మనకు ఎంతో చేస్తోంది నిజమే, ఎంతో చెయ్యలేని మాట కూడా నిజమే. ఆ దేశమే అంతా చేయనక్కర్లేదు, మరి నువ్వు నేను దేశానికి ఏం చేసాం, ఎంత చేశాం. దేశం అంటే ఏంటండి? ఈ మట్టి, ఈ గోడలు, ఈ చెట్లు, ఈ చేమలు, ఈ నదులు, ఈ సముద్రాలు, వీటిని మాత్రమే కాదుగా దేశంగా మనం రెఫర్ చేసేది. దేశంలో ప్రజలు ఉన్నారు. దేశవాసులైన ప్రజలకి నీ వల్ల నా వల్ల దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరు నేను సేవ చేయలేకపోవచ్చు. కనీసం నీ ఇంటి వారికి నువ్వేం సేవ చేస్తున్నావు, నీ బంధువులు మిత్రులకు నువ్వేం చేస్తున్నావు, నీ తోటి వారికి ఏం చేస్తున్నావు, నీ ఫెలో స్టూడెంట్స్, నీ కలీగ్స్, నీ ఫెలో ఎంప్లాయీస్, వాళ్ళకి దీవెనకరంగా ఉన్నావా లేక వాళ్ళకి పెద్ద ముళ్ళుగా కొరకరాని కొయ్యగా తయారయ్యావా? ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం ద్వారా నువ్వు చేయవలసిన బాధ్యతలు నిర్వహిస్తూ నీ తోటి పౌరులకు సేవ చేయడానికి నియమితుడైన నీవు నీ విద్యుక్త ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని నిజాయితీగా నిర్వహిస్తే గొప్ప సేవ చేస్తున్నట్లే కదా. మరి అట్టి సేవ నువ్వు చేస్తున్నావా మిత్రమా? వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారంలో లాభాలు ఆర్జించడం సహజం, అదే ఉద్దేశం, వ్యాపార ఉద్దేశం. మరి ఆ వ్యాపారం చేయడం ద్వారా నీ లాభాలనే నువ్వు చూసుకుంటున్నావా లేక ఇతరులకు కూడా, నీ క్లయింట్స్కి, కస్టమర్స్కి నువ్వు చేయవలసిన సేవను, నువ్వు చేయవలసిన మేలును, కలిగించవలసిన దీవెనను నువ్వు కలిగించడంలో ఎంత కృషి చేస్తున్నావు? ఎంతసేపు నీ సీటు కింద సొమ్ము పరుచుకోవడమే నీ వ్యాపార ఉద్దేశమా? లేక నీ వ్యాపారంలో భాగస్థులైన వారు కానీ, నీ వ్యాపారం ఎవరితో చేస్తున్నావో, ఏ రంగంలో చేస్తున్నావో వారికి దీవెనను అందించడం కానీ నీ బాధ్యత కదా. అంటే పనులకు మేలు చేస్తూ తద్వారా వచ్చే లబ్ధిని నీ వ్యాపారం ద్వారా పొందవలసిన నువ్వు ఆళ్ళ మీద ఏళ్ల మీద చేతులు పెట్టి, ఆళ్ళనెత్తి మీద ఏళ్ళనెత్తి మీద, ఆ కొంప మీద ఈ కొంప మీద చేతులు పెట్టి ముంచేసి నువ్వు బాగుపడడం నీ వ్యాపార లక్ష్యమైనట్లయితే నీ వ్యాపారంలో ఉన్న ఉద్దేశాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావని వ్యాపారస్తుడైన మిత్రుడా, నీకు నేను ప్రభువైన యేసు నామములో మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ దైవికమైన, నైతికమైన, ఆధ్యాత్మికమైన సూత్రాలతో, ప్రిన్సిపల్స్తో మన జీవితాలను కట్టుకుందాం. మన ఉద్యోగాలు చేద్దాం, మన వ్యాపారాలు చేద్దాం, మన కుటుంబాలను కట్టుకుందాం. తద్వారా మన దేశ నిర్మాణానికి మనం కృషి చేసిన వాళ్ళమవుతాం. ఇట్టి భాగ్యాన్ని, ఇట్టి సూత్రాలను మీతో పంచుకోవడం ద్వారా ఇట్టి భాగ్యాన్ని మీరును పొందుకోవాలని నేనెంతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. దయామయుడైన మా తండ్రి, ఈ ఉదయకాలమందు నీ దివ్యనామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నీ దివ్యమైన లేఖనాల్లో, పరిశుద్ధ బైబిల్లో అద్భుతమైనటువంటి విలువ కలిగిన ప్రిన్సిపల్స్ను, సూత్రాలను పొందుపరిచి ఉంచావు. వాటిని అవగాహన చేసుకుని, వాటిని నేర్చుకుని, అభ్యాసం చేసి, అధ్యయనం చేస్తూ మా జీవితాలు కట్టుకోవాలని నీవు ఉద్దేశించావు. నీ నిర్దేశితమైన ప్రణాళిక మా జీవితాల్లో అమలు జరగడానికి నీవు ఇన్ని అవకాశాలు, ఆధిక్యతలు ఎంతోమందికి ఇస్తున్నావు. ఇదిగో ఈనాటి ప్రేక్షకులగిన వీరందరికీ ప్రసాదిస్తున్నావు. అట్టి ఆధిక్యతలను బట్టి అతిశయపడకుండా వినయ మనస్కులై దేవదేవుడమైన నీ ఎడల కృతజ్ఞత భావం కలిగి తమ దోషములు ఒప్పుకుంటూ తమ జీవితాలు దిద్దుకుంటూ నీ యందు భాగ్యవంతులు కావాలని వారి కొరకై యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.